డబ్బులు అకౌంట్లో పడినాయమ్మా? పడినాయి. ఎంత పడినాయి? 7,000. పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి చూస్తే బాగలేదు. దమ్ము చేసుకోవాలా, నార్మల్ వేసుకోవాలా, మనం మందు కట్టలు తెచ్చుకోవాలా, కూలోళ్ళకి ఇవ్వాలా. ఆ 7,000 రూపాయలు పడినందుకు ఈ పొజిషన్లో బాగా ఇబ్బంది పడుతున్నాం. రైతులు మనం బాగా పడిని 7,000 రూపాయలు శుభ్రం పొలం చేసుకున్నాం. మేము హ్యాపీగా ఉందండి. చంద్రబాబు గారు వేసినందుకు అన్నదాత సుఖీభవ. అక్కడ ఇక్కడ తిరుగుతాం, వాళ్ళకి లంచం ఇస్తాం, వీళ్ళకి లంచం ఇస్తాం, ఏం లేదు సార్. బాగా మా అకౌంట్లో డబ్బులు పడిని, మెసేజ్ వచ్చేసి డబ్బులు తెచ్చుకున్నాం, సాల్వ్ చేసుకుంటాం పొలం. అంటే ఇప్పుడు ఈ సాయం చేయడం వల్ల మీకు ఎటువంటి రుణభారం ఏమైనా తగ్గిందని అంటారా? చాలా వరకు తగ్గింది. ఇప్పుడు 7,000 రూపాయలు అంటే 110 రూపాయలు అంటే కూడా ఎవరు ఇట్లా ఈ రోజుల్లో అసలు డబ్బులు రైతులు చాలా బాధల్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు డబ్బులు పడినాయండి. అసలు ఈ టైం వేస్తే మాత్రం బాగా రైతులు మాత్రం కౌలు చేసుకునే రైతులైనా సరే, పొలాలు ఉండేవాళ్ళు సరే, బాగా అసలు చంద్రబాబు గారికి కలిసి మాట్లాడదామని రైతులందరూ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఎకరం పొలం ఉంది. ఎకరం పొలం. ఆ ఎకరం పొలం సాల్వ్ చేసుకుంటాను కూడా నా దగ్గర డబ్బులు లేవు. మన దగ్గర ఇప్పుడు 7,000 రూపాయలు పడిని చక్కగా నాటేసాం, మందు కట్టలు ఏరియా అన్నీ తీసుకొచ్చుకున్నాం, దమ్ము చేసుకున్నాం, కూలోళ్ళకి ఇచ్చుకున్నాం, హ్యాపీగా ఉంది. ఆయన వల్ల చాలా అన్నదాత సుఖీభవ పడతాం, రైతులకి బాగా ఉందండి. అంటే మీరు పండించిన పంట అమ్ముకోవడానికి డబ్బులు పడినాయి? అప్పుడు ఏం పడినాయి అండి? అప్పుడు అసలు పడలేదండి. అంత అబద్ధం, అంత మోసమే గాని అప్పుడు మాత్రం ఎవరికి పడలేదండి. చాలా మంది ఈ గవర్నమెంట్ వచ్చినాక, చంద్రబాబు గారు గెలిచినాక ఎమ్మటే ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా సరే మాకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడినాయి 7,000 రూపాయలు. హ్యాపీగా ఎకరం పొలంలో బాగా ఎంజాయ్ చేసి నాట్లు వేసుకొని ఆయన పేరు తెలుసుకొని నాటు మొక్క వేస్తామండి. అంటే అమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, గవర్నమెంట్ రైతులను పట్టించుకోవట్లేదు, ఎరువులు కూడా దొరకట్లేదు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు రైతులు పట్టించుకోకపోతే అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు ఎలా పడినాయండి? ఆయన దగ్గర డబ్బులు కూడా ఆయన చేసింది మోసంకి. వాళ్ళ డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఉండవు. రైతులు కూడా ఏం వేస్తారో ఏమో అనుకున్నారు. అన్నదాత సుఖీభవ పడినాక డబ్బులు చాలా మంది ఇబ్బందులు ఉన్నా సరే డబ్బులు వేశారు చంద్రబాబు గారు, రైతులకు ఆదుకున్నారని రైతు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే గవర్నమెంట్ రైతులను పట్టించుకోవట్లేదండి. పట్టించుకోపోతే అన్నదాత సుఖీభవ ఎలా పడిని? అవన్నీ మోసం, అవన్నీ జగన్మోహన్ రెడ్డికి అంత మోసం పడితే జగన్మోహన్ రెడ్డికి సీట్లు బాగా వచ్చాయిగా. రైతులకి పెంచుకుంటే, రైతులకి బాగా ఇచ్చేస్తే, కౌలు రైతైనా ఏదైనా సాగు చేసుకునే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు రైతులకి పట్టించుకోపోతేగా రైతులు బాగా చెప్పారుగా బుద్ధి. ఇప్పుడు చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు వేసేసారుగా. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఏం లేవు పాపం. అయినా కూడా రైతులు ఉండారు. నా రైతులని కష్టపడి అన్నదాత సుఖీభవ చెక్కులు ఇచ్చేటప్పుడు కూడా ఎండ్లో రైతు ఎలా ఎండ్లో ఇబ్బంది పడతారో ఆయన కూడా అట్లా ఇబ్బంది పట్టి చెక్కులు ఇచ్చి వెళ్ళారు. ఎందుకని? రైతు ఏంటో వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, రైతులది ఎలా ఉందో అని ఆయన తెలుసు చంద్రబాబు గారికి. ఎందుకు తెలియదు? చంద్రబాబు గారు రైతు బిడ్డలాగా నువ్వు అట్టా ఎండ్లో నుంచొని రైతు భరోసా చంద్రబాబు గారు ఇచ్చినట్టు నువ్వు ఇస్తే ఏదో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాల్సిందే. ఎందుకంటే ఎండ్లో 2 గంటలు నుంచున్నారు ఆయన, ముసలాయన. ఆయన కూడా 2 గంటలు నుంచొని రైతు భరోసా డబ్బులు ఇచ్చి జనాలతో రైతులకి కలిసి వెళ్ళారు. నువ్వు ఒక 5 నిమిషాల ఎండ్లో నుంచుంటే ఏదో ఒకటి హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది నీకు. పడ్డాయండి 7,000 పడ్డాయి. పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఆ డబ్బులు తీసుకొచ్చి కూడా దమ్ము చేపించుకున్నాము, నాటు వాళ్ళకి ఇచ్చాము, ముందు కట్టలు కూడా ఫ్రీగా దొరుకుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. సరైన సహాయంలో పడ్డాయి మా డబ్బులు. ఈ సాయం చేయడం ఇది ఎలాంటి డబ్బులు పట్టంపై మీకు ఏమైనా రుణభారం ఏమైనా తగ్గిద్దని? బాగా తగ్గిందండి. లేకపోతే డబ్బులు వడ్డీ తెచ్చి పెట్టాల్సి వచ్చేది కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు 8వే మాకు కొంచెం చేయూతగా ఉంది. కానీ ఇప్పుడు అసలు డబ్బులు ఇట్లేదు అది ఇదని అన్నారు కదా వైసీపీ. లేదండి, నేను వెళ్ళానండి, నిన్నే తీసుకొచ్చా. డబ్బులు కూడా శనివారం వేశారు, ఆదివారం సెలవు వచ్చింది, సోమవారం వెళ్ళి తీసుకొచ్చుకొని బంధువులు ఏర్పాటు చేసుకుని డబ్బు చేస్తున్నాం చూడండి చేయను. అంటే ఇప్పుడు ధాన్యం డబ్బులు అమ్మగానే మీకు డబ్బులు వచ్చాయా? 48 గంటల డబ్బులు వచ్చన్నారు. ఇదివరకు ఇచ్చేయి కావు. ఇదివరకు టైం తీసుకునేది. ఈయన వచ్చింది కానీ టైం తీసుకోవట్లా. 48 గంటల్లో మా డబ్బులు మా పడుతున్నాయి అకౌంట్లో. ఎరువులు విత్తనాలు సకాలంలో దొరుకుతున్నాయా? బాగా దొరుకుతున్నాయి. ఏం దొరకట్లేదు అది లేదండి, అన్ని సకాలంగా దొరుకుతున్నాయి. ఏదో వాళ్ళు వైసీపీ వాళ్ళు అనేక చెబుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోవాల్సినంత పని లేదు. మాకు మాత్రం ఫ్రీగా దొరుకుతున్నాయి మందులు.
అందుబాటులో ఉండే. సూపర్ 6 అమలు చేస్తున్నారు గవర్నమెంట్. మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందాయి? అన్నీ అందాయండి. మాకు పెన్షన్ వస్తుంది, మందులు కావాలంటే దొరుకుతున్నాయి ఫ్రీగాని, పెద్ద రేట్లు లేవు, బాగానే దొరుకుతున్నాయండి. అంత సదావకాశంగానే ఉంది. పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారు? కరెక్ట్గా ఇస్తున్నారు. ఆదివారం వచ్చిందంటే శనివారం ఇచ్చేస్తున్నారు. సరిగ్గా చూడట్లేదంట లేదు. 4,000 27,000 2,700 కాడ నుంచి ఆయన 2,700 3,000 లోన్ ఆగిపోయాడు. ఈ రోజుగా 4,000 ఇస్తా అన్నారు. 4,000 కరెక్ట్గా పడిపోతున్నాయి. రైతులు సరిగ్గా పట్టించుకోవట్లేదంట ఈ గవర్నమెంట్. ఇంతకన్నా పట్టించుకునేదే ఉంది. ఇది మరి ఇంటికి వచ్చి జోలు వాడతారా ఏంటి? ఇంతకన్నా బాగా పట్టించుకునేదే ఉంది. ఈయన బాగా పట్టించుకుంటున్నాడు. అంతకుముందు ఆడ పట్టించుకోలేదు కదా. అంతకుముందు పట్టించుకుంటే ఈ వారం ఎందుకు 11 సీట్లుగా పరిమితి ఎందుకు అయ్యేవాడు? పట్టించుకుంటే ఆయన బాగానే ఉండేదిగా. అలాంటిది ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడే బాగుంది అప్పుడు కన్నా. మీ అకౌంట్లో పడ్డాయండి 7,000. పట్టడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. దానివల్ల రైతులకి మాకు సకాలంలో పట్టడం వలన రుణభారం తగ్గినట్టండి. కూలీలకి ఇవ్వటానికి కానీ ఎరువులు కొనుక్కోవడానికి కానీ మాకు చాలా వరకు రుణభారం తగ్గి చాలా సంతోషంగా ఉందండి. అంటే అకౌంట్ డైరెక్ట్ గా పట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకని అంటారు? అకౌంట్ లో డైరెక్ట్ పట్టడం వలన మేము ఏమన్నా తెచ్చుకోవాలన్నా కూలీ రైతులకి రైతు వారీగా ఏమన్నా తెచ్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా మాకు ఒకళ్ళని ఇది లేకుండా రుణం తగ్గినట్టు ఉంటుంది. అంటే ఎరువులు విత్తనాలు సకాలంలో దొరుకుతున్నాయి? ఇప్పుడు దొరుకుతున్నాయండి. దొరకట్లేదు అంటున్నారు వైసీపీ. అట్టే అంటారండి, నాన్న అంటా ఉంటారు కానీ అవన్నీ పట్టించుకోకూడదండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు మీకు ఎలా ఉంది పరిస్థితి? అసలు చాలా రైతులకి పచ్చగా కలకలలాడుతున్నారు. నాలుగు ముఖంలో ఇదనేది ఉందండి, సంతోషం. గతంలో రుణదాత సుఖీభావ డబ్బులు నేరుగా అకౌంట్ లో పడడం వల్ల రైతులు సంతోషకరంగా ఉంది. రైతులు ఇప్పుడు ఖరీఫ్ వ్యవసాయం రాష్ట్రం మొత్తం కూడా స్టార్టింగ్ లో ఉన్న దశలో ఈ సాయం అనేది ఈ రైతులకి నేరుగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఉంది. డైరెక్ట్ అకౌంట్ లో పట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? డైరెక్ట్ గా అకౌంట్ లో పడడం వల్ల తన అవసరం ఎప్పుడైతే వ్యవసాయానికి అవసరం అవుతుందో ఆ అవసరం మేరకి ఆ డబ్బులు డ్రా చేసుకొని ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, సేద్యం, నాట్లు వేయటాలు, కూలీలకి, ఇతరత్ర వ్యవసాయ టాటర్లకి వాటికి వినియోగించుకోవడానికి అనువుగా ఉంది. అంటే ఇప్పుడు ఇది ఎలాంటి సహాయానికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు ఈ డబ్బులు అకౌంట్? ఇది సేద్యపు సాయం, సేద్యం చేసుకోవడానికి సాయం అన్నమాట. అంటే కుటుంబంలో ఎలా కనిపిస్తుంది మీకు డబ్బులు పడుతుంది? అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఈ డబ్బుల్ని ఈ ప్రత్యేకమైనటువంటి సీజన్ స్టార్టింగ్ లో వీటికి వినియోగించుకోవడానికి అనువుగా ఉంటుంది, సంతోషకరంగా ఉంది.